మన ప్రతి కణంలో నీరు ఉంటుంది. అసలు నీరు ఉండటం కాదు, మన కణాలే నీరు. జీవ వ్యవస్థలుగా ఆర్గనైజ్ అయ్యి ఉన్న నీరు పోసి చూస్తే ఎక్కడ పట్టుకున్నా తడిగానే ఉంటుంది. మన బాడీలో జరిగే కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ మెమరీ స్టోరేజ్ సిస్టమ్ ని నడిపించడానికి ప్రతి సెల్ నీటిని యూజ్ చేసుకుంటుంది. మన మజిల్స్ లో ఉన్న 79% వాటర్ మన అవయవాల్ని కదిలించడానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని క్యారీ చేస్తాయి. మన నోటిలో ఉండే సలైవాలో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాగి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే మన గుండె వేగంతో మన నరాల్లో ప్రవహించే ఒక లిక్విడ్ ఇంటర్నెట్ లాగా. రీసెర్చ్లు ఏం చెప్పారంటే వాటర్ కి మన బాడీలో ఉన్న మానసిక స్థితులు అర్థమవుతాయని. మన స్ట్రెస్, థాట్స్, ఇంటెన్షన్స్ బట్టి మన బాడీలోని వాటర్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ మారిపోతూ ఉంటుంది అని. ఆఖరికి మన బోన్స్ కూడా 31% వాటర్ తోనే బిల్డ్ అయ్యి ఉంటుంది. ఏదో లోపల అలా ఉండటం కాదు, అది మన బోన్స్ ఎప్పటికప్పుడు రీబిల్డ్ అవ్వడానికి సహాయపడుతూ ఉంటుంది. మన రీప్రొడక్షన్ ఈ నీటిలోనే లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. పురుషుడి నుండి వచ్చిన శుక్రకణాల నీటి బిందువుల నుండి తల్లి గర్భంలో ఉమ్మనీటి వరకు ఈ గర్భం కాన్షియస్నెస్ అనే ఉనికికి ప్రాణం పోసి ఒక మహాసముద్రం. ఒక మనిషికి తెలిసిన మొదటి ప్రకృతి నీరు. మనం ఈ నీటిలో జన్మించటమే కాదు, మన వారసత్వాన్ని ఈ నీటి ద్వారానే తర్వాత తరానికి అందిస్తాం త్రూ డిఎన్ఏ. మన డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అసలు నీళ్లు లేకుండా బ్రతకలేదు. ఇందులో జెనరిక్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేసి ఉన్న హైడ్రోజన్ బాండ్స్ స్థిరంగా ఉండాలంటే కావాల్సింది నీరు. మన బాడీలోని ప్రతి ప్రోటీన్ ఫంక్షన్ అవ్వడానికి కారణం వాటికి వాటర్ వలన నిర్మించబడిన వాటి మాలిక్యులర్ షేప్స్. మన తరతరాల యొక్క కనెక్షన్ ఈ నీటితోనే ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా పితృకర్మలు నీటితో ఎందుకు చేస్తారో అన్నది. మనం స్పేస్ షిప్స్ ని తయారు చేయగలం, కానీ నీటిని తయారు చేయలేం. దానిని డిస్ట్రాయ్ కూడా చేయలేం. బాగా వేడి పెంచి ఆవిరి చేయగలం కదా అని అనుకుంటాం, కానీ అది జస్ట్ రూపం మారుతుంది అంతే. లిక్విడ్ నుండి ఎయిర్ గా మారుతుంది, మళ్ళీ ఆ ఎయిర్ లిక్విడ్ గా మారగలదు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనే ఈ 3 లోకాల్లో నీటి యొక్క ప్రయాణం చూడగలం అంతే. సృష్టించలేని, అంతం చేయలేని ఈ నీటిని మనం ఎటర్నల్ అని పిలవచ్చు.